హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి టాక్స్ 146. మనం గత వీడియోలో క్రికెట్ వరల్డ్ కప్ల గురించి తెలుసుకుందామని మాట్లాడుకున్నాం. మొదటి 3 వరల్డ్ కప్ల గురించి గత వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో 1987 4వ వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. మొదటి 3 ఎడిషన్లు 1975, 1979, 1983 ఈ 3 వరల్డ్ కప్లు ఇంగ్లాండ్లో జరిగాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్కి బయట మన భారత్లో 1987లో మొట్టమొదటిసారి ఈ టోర్నమెంట్ని నిర్వహించారు. 1987లో జరిగినటువంటి వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే జట్లు, గ్రూప్ బిలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. గ్రూప్ ఏ నుండి ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళగా గ్రూప్ బి నుండి ఇంగ్లాండ్, పాకిస్తాన్ సెమీస్కి చేరినాయి. మొదటి సెమీఫైనల్లో ఇండియా, ఇంగ్లాండ్ తలపడగా ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ దిగినటువంటి ఇండియా కేవలం 219 పరుగులకే ఆల్అవుట్ అయి 35 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. రెండవ సెమీస్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కి ప్రవేశించింది. నవంబర్ 8, 1987 జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన 5వ వరల్డ్ కప్లో జాత్యహంకార అపరాధంతో వెలివేయబడినటువంటి దక్షిణాఫ్రికా మొట్టమొదటిసారి 1992 వరల్డ్ కప్లో పాల్గొంది. మొత్తం 9 జట్లు పాల్గొన్నటువంటి ఈ టోర్నమెంటు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగినటువంటి ఈ టోర్నమెంటు ఫస్ట్ మొదటి 4 స్థానాలలో నిలిచినటువంటి న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఈ 4 జట్లు సెమీఫైనల్కి ప్రవేశించాయి. భారత్ తను తలబడినటువంటి 8 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మీద మాత్రమే గెలిచింది. శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడగా న్యూజిలాండ్ మీద 6 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి పాకిస్తాన్ ఫైనల్కి ప్రవేశించింది. రెండవ సెమీస్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా 13 బంతుల్లో 22 పరుగులు సాధించాల్సిన దశలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అయితే 10 నిమిషాల తర్వాత స్టార్ట్ అయినటువంటి మ్యాచ్ అప్పటి నిబంధనల ప్రకారం కేవలం 1 బంతి మాత్రమే ఎదుర్కొని 22 పరుగులు సాధించాల్సిన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఓడిపోయింది. అప్పటి నిబంధన మొదట బౌలింగ్ చేసినటువంటి జట్టు తక్కువ పరుగులు ఇచ్చిన ఓవర్లో ఏవైతే ఉంటాయో వాటిల్లో సాధించిన పరుగులను మాత్రమే తీసేస్తారు. ఈ లెక్కన 2 మెయిడీన్లు వేసినటువంటి సౌత్ ఆఫ్రికా 13 బంతుల్లో ఆ 2 మెయిడీన్లు తీసేయగా కేవలం 1 బంతికే 23 పరుగులు సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అత్యంత వివాదాస్పదంగా నిలిచింది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న రూల్స్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఫైనల్కి చేరింది. మార్చి 22, 1992లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగినటువంటి ఫైనల్లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ను 22 పరుగుల తేడాతో ఓడించి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు తొలిసారిగా ఛాంపియన్గా అవతరించింది. ఇక 6వ వరల్డ్ కప్ 1996లో జరిగింది. ఈ వరల్డ్ కప్ని ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక 3 దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. 92లో జరిగినటువంటి
టోర్నమెంట్లో పాల్గొన్న 9 జట్లతో పాటు యుఏఈ, కెన్యా, నెదర్లాండ్స్ 3 జట్లు, మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. గ్రూప్ ఏలో ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, జింబాబ్వే, కెన్యా జట్లు ఉండగా గ్రూప్ బిలో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, యుఏఈ, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగినటువంటి గ్రూప్ మ్యాచ్లో గ్రూప్ ఏ నుండి ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్వార్టర్ ఫైనల్కి చేరగా గ్రూప్ బి నుండి పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలు క్వార్టర్ ఫైనల్కి చేరాయి. క్వార్టర్ ఫైనల్లో ఇండియా, పాకిస్తాన్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా ఇన్నింగ్స్లో నవజోత్ సింగ్ సిద్ధు 93 పరుగులు సాధించడంతో పాటు ఇన్నింగ్స్ చివరిలో అజయ్ జడేజా, ఆల్రౌండర్ అజయ్ జడేజా కేవలం 25 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేయడంతో ఇండియా 287 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ని 248 పరుగులకు కట్టడి చేసి ఇండియా సెమీస్కి చేరుకుంది. సెమీఫైనల్ ఇండియా, శ్రీలంకల మధ్య కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఒకానొక దశలో 91 వికెట్ నష్టానికి 98 పరుగుల పటిష్ట స్థితిలో ఉండి అనూహ్యంగా సచిన్ టెండూల్కర్ స్టంప్ అవుట్ అవడంతో కేవలం 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకాల్లో కష్టంలో పడింది. ఆ దశలో ఈడెన్ గార్డెన్స్లోని ప్రేక్షకులు అనిశ్చిత ప్రవర్తన, వాటర్ బాటిల్స్, చెప్పులు గ్రౌండ్లోకి ఇచ్చేయటం వల్ల మ్యాచ్ నిలిపివేశారు. తరువాత శ్రీలంకని ఈ మ్యాచ్ విన్నర్గా ప్రకటించారు. దాంతో శ్రీలంక ఫైనల్కి చేరుకుంది. రెండవ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్పై కేవలం 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కి ప్రవేశించింది. మార్చి 17, 1996 పాకిస్తాన్లోని లాహోర్ గడాఫీ స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన శ్రీలంక 22 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకొని తొలిసారిగా శ్రీలంక 1996 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. ట్విస్ట్ ఏమిటంటే సెమీస్లోనే ఓడినటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఆటగాళ్ళు మోస్ట్ రన్స్ సచిన్ టెండూల్కర్ 523 పరుగులు, మోస్ట్ వికెట్స్ 15 వికెట్లు అనిల్ కుంబ్లే పేరున నమోదు కావడం విశేషం.